హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. పోషకాహార సంస్థలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అసిస్టెంట్ ఉద్యోగము, జీతం వచ్చి 50,000 పైనుంచి శాలరీ మొదలవుతుంది. మీకు సొంత రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగం అయితే ఉంటుంది. ఏజ్ కోసము, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల ఎలాంటి వీడియోలన్నీ మాకు చేసే స్పిరిట్ అయితే వస్తుంది కాబట్టి మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. షేర్ చేయడం మీకు ఉపయోగపడలేదు అనుకోండి, మీ క్వాలిఫికేషన్ సరిపోలేదు, ఉపయోగపడలేదు అనుకోండి, షేర్ చేయండి, ఇతరులకు ఉపయోగపడుతుంది. మీ ద్వారా వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ జాబ్ నోటిఫికేషను ICMR నుంచి వచ్చింది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రియన్స్ నుంచి రావడం అయితే జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ ICMR NI నుంచి రావడం అయితే జరిగింది. దీనికి మొత్తము ఇక్కడైతే విల్ బి సూన్ అన్నాడు. నేను వెబ్సైట్లో చూసి మీకు చెప్తాను. 25th మనకి జూలై నుంచి స్టార్ట్ అయింది నోటిఫికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 14th ఆగస్ట్ 2025లోగా మీరు అప్లికేషన్ ఆన్లైన్లో నింపవలసి ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ కోసం ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు కంప్యూటర్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అనేసి ఇంకా నోటిఫికేషన్ అయితే వెబ్సైట్లో ఇవ్వలేదు. నేను ఎలా అప్లై చేయాలో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. చూపించింది ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో మీరు ఏ నెట్ సెంటర్కి వెళ్ళవసరం లేదు, మీ ఫోన్లోనే మీరు చేసుకోవచ్చు. పోస్ట్ వచ్చి అసిస్టెంటు, కోడ్ ఏంటంటే అసిస్టెంట్ 01. క్లాసిఫికేషన్ ఆఫ్ పోస్టు గ్రూప్ B పోస్టు. మనకు శాలరీ వచ్చి 35,400 నుంచి బేసిక్ పే మొదలవుతుంది. అంటే మీకు ఒక 55 నుంచి మీకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి ఏజ్ గ్రూప్ వచ్చి ఓసీలకి 30 సంవత్సరాలు, 18 నుంచి మనకి 30 సంవత్సరాలు ఓసీ క్యాండిడేట్స్ ఉన్నవారు అందరూ అప్లై చేసుకోవచ్చు. దీనిలో SC STల వారికి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇది అన్రిజర్వ్డ్, అంటే ఓసీ క్యాండిడేట్కే ఇవ్వడం జరిగింది కాబట్టి SC ST వారు అప్లై చేసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాల వారు అప్లై చేసుకోవచ్చు. మీరు ఎలా కాంపిటేట్ చేయాలంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో మీరైతే కాంపిటేటివ్ చేయవలసి ఉంటుంది. ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి 3 years బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, MS ఆఫీసు, పవర్ పాయింట్ కోసం మీకు పూర్తి నాలెడ్జ్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి మీకు వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది అనేసి నోటిఫికేషన్లు ఇచ్చారు. ఎలా అప్లై చేయాలంటే మనకి ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. అప్లై చేయడానికి అన్రిజర్వ్డ్కి వచ్చి మనకి 2,000 రూపాయల ఫీజు అయితే కట్టవలసి ఉంటుంది. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్కి వచ్చి 1,600 రూపాయల ఫీజు చెల్లించవలసి ఉంటుంది. మీరు అప్లికేషన్ అప్లోడ్ చేసే ముందు మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్ ఒరిజినల్ స్కాన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత డిజబిలిటీ సర్టిఫికేట్ ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ అది, తర్వాత 10th క్లాస్ సర్టిఫికేట్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఏదైనా మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక్కడ పెర్ఫార్మా కింద ఇవ్వడం జరిగింది, ఆ పెర్ఫార్మా ప్రకారంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పడం జరిగింది. ఎక్స్పీరియన్స్, ఏజ్ రిలాక్సేషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంది, అది కూడా 5 years ఏజ్ రిలాక్సేషన్. సెంట్రల్ గవర్నమెంట్లో ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి దీనికి అప్లై చేసుకుంటే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉందంటే 35 దాకా వారు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కైతే 10 years ఉంది, అంటే 45 years దాకా వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. ఈ ఎగ్జాము టైర్ 1, టైర్ 2 2 విధాలుగా ఉంటుంది. టైర్ 1 వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. తర్వాత వచ్చి కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 1కి మనకి సిలబస్ పేపర్లో ఏమేమి వస్తాయంటే సెక్షన్ Aలో ఇంగ్లీష్ లాంగ్వేజు 20 questions ఉంటాయి, 20 marks. జనరల్ నాలెడ్జు మనకి కరెంట్ అఫైర్స్ 20 questions ఉంటాయి, 20 marks. తర్వాత సెక్షన్ C వచ్చి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 20 marks ఉంటాయి, 20 questions. తర్వాత కంప్యూటర్ ఆప్టిట్యూడ్కి 20 questions ఉంటాయి, 20 marks. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి వచ్చేటప్పటికి 20 questions ఉంటాయి, 20 marks ఉంటాయి. 100 questions ఉంటాయి, 100 marks ఉంటుంది. మీకు టైము 90 minutes ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు దీంట్లో ఏదైనా తప్పు పెడితే ఒక క్వశ్చన్కి వచ్చి మనకి ఒక 0.25 తీసేస్తారు, అంటే 4వ వంతు తీసేయడం జరుగుతుంది.
దీనికి ఫస్ట్ టైర్ 1 పాస్ అవ్వడానికి 50% మార్క్స్ అయితే ఉండవలసి ఉంటుంది. తర్వాత టైర్ 2 ఉంటుంది. ఇది ఎప్పుడూ మర్చిపోవండి. నేను ఎప్పుడు చెప్తాను, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవద్దు. మనకు 100 మార్క్స్ ఉంటే అవుట్ ఆఫ్ 100 రావడానికి మీరు ప్రిపేర్ అవ్వండి. మీ తల్లిదండ్రుల డబ్బుల్ని వృధా చేయకండి. నేను చెప్పేది మీకు బాధ కలిగించవచ్చు, చేదుగా ఉండవచ్చు మాట. మీరు 100% ఏదైనా జాబుకు పెడితే 100% మార్క్స్ వచ్చడానికి వెళితే మీకు దాంట్లో 90 అబోవ్ వస్తే మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఎప్పుడు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవద్దు. టైర్ 2 వచ్చేటికి కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది. వార్డ్ కోసము, ఎక్సెల్ షీటు, జనరల్ స్లైడ్స్ కోసము, అంటే మొత్తం వార్డ్ కోసం రావాలి, ఎక్సెల్ రావాలి, పవర్ పాయింట్ రావాలి. తర్వాత దాంతో ఫలంగా టైపింగ్ స్పీడ్ కూడా వీరు కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు ఎక్సెల్ షీట్లు ప్రిపరేషన్ రావాలి, పవర్ పాయింట్లో ప్రజెంటేషన్ రావాలి. ఇది 20 మార్క్స్ ఉంటుంది. ఇది మీకు 60 మినిట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంట్లో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే, ఒకవేళ మీ కంప్యూటర్లో ఎక్స్పీరియన్స్ ఉండి ఏదన్నా ఆఫీసులో మీరు చేసుంటే దానికి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి వెయిటేజ్ ఇస్తున్నారు. 1 to 2 ఇయర్స్ ఉన్న వారికి 1 మార్కు, 2 to 4 ఇయర్స్ ఉన్న 2 మార్క్స్, 4 నుంచి 6 ఇయర్స్ ఉన్న వారికి 3 మార్క్స్, తర్వాత 6 నుంచి 8 ఇయర్స్ ఉన్న వారికి 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 8 ఇయర్స్ ఉన్న వారికి పైన ఉన్న వారికి 5 మార్క్స్ మనకి వెయిటేజ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని ఫస్ట్లో నేను చెప్పాను కదా, క్వాలిఫైయింగ్ ఉంటే సరిపోద్ది 50 మార్క్స్. ఇక్కడ చెప్పారు చూసారా, మీకు 1:10 రేషియోలో తీసుకుంటారు. ఒక జాబ్కి 10 మందిని తీసుకుని సెకండ్ టెస్ట్కి మీకు పంపుతారు అన్నారు. అలాగే 50 మార్క్స్ వస్తే సరిపోద్దా? సరిపోదు. అందుకని మీకు 10 మార్క్స్కి 100 మార్క్స్కి 100 రావాలి అని ట్రై చేయండి. ఇక్కడైతే సిలబస్ ఇవ్వడం జరిగింది, ఇంగ్లీష్లో ఏమేమి వస్తాయనేసి, జనరల్ నాలెడ్జ్లో ఏం సిలబస్ వస్తాయని ఇవన్నీ నేను నోటిఫికేషన్ మీకు కింద ఇవ్వడం జరుగుతుంది. మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ ఇచ్చిన సిలబస్ని మీరు త్రూలీ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మళ్ళీ చెప్తాను, త్రూలీ ప్రిపేర్ అవ్వండి. ఒక బుక్ పెట్టుకోండి, ఈ సిలబస్ నేను కంప్లీట్ చేసిన తర్వాత టెస్ట్ మోడల్ పేపర్స్కి ప్రిపేర్ అవుతే మీకు ఎగ్జామ్ స్పీడ్ కూడా రావడం అయితే జరుగుతుంది. మనకి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్లో జరుగుతుంది. తర్వాత స్కిల్ టెస్ట్కి మరి తర్వాత వెబ్సైట్లో చూపిస్తారని చెప్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కోతం అయితే చెప్పడం జరిగింది. SC ST వారికి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఉండదు. ఓన్లీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి, తర్వాత ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారికి దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మనకు వెబ్సైట్లోకి వెళ్ళి, మీ ఫోన్లోకి వెళ్ళి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేసి joincmr.inలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డేట్ అయితే రావడం జరుగుతుంది. నేను చెప్పడం జరిగింది కదా, నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే ఇవ్వలేదు కానీ మీకు ఇక్కడ వెబ్సైట్లో చూసుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి మనకి 25 జూలై 2025 నుంచి 14 ఆగస్ట్ 2025 దాకా నోటిఫికేషన్లో ఇచ్చారు. మన సైట్లో అయితే జరుగుతుంది. ఎవరైతే మీకు ఫస్ట్ ఏ విధంగా వెళ్ళాలంటే రిజిస్ట్రేషన్ నొక్కండి. రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిన తర్వాత సెల్ఫ్ ఇన్ఫర్మేషన్, అకౌంట్ ఇన్ఫర్మేషన్, మీరు మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, నేము, నేషనాలిటీ, ఇక్కడ క్యాప్చా కొట్టిన తర్వాత రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, రిజిస్టర్ సెల్ఫ్ చేసుకోవాలి. తర్వాత వచ్చి నీకు వెరిఫై యువర్ సెల్ఫ్, తర్వాత వచ్చి మనకి లాగిన్ చేసుకోవాలి. యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకున్న తర్వాత మీకు డేటా సబ్మిషన్, మీ దగ్గర ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందో, అకాడమిక్, అడ్రస్సు, ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ మీకు దీంట్లో సబ్మిషన్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీకు పేమెంట్ చేయవలసి ఉంటుంది, ఫీజు పేమెంట్ చేయవలసి ఉంటుంది. చేసిన తర్వాత డౌన్లోడ్ ప్రింట్ అప్లికేషన్ తీసుకుని అది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది టోటల్ ఆన్లైన్లో చేసుకోవాల్సింది. నెట్ సెంటర్లోకి వెళ్ళి మీ డబ్బులను వృధా చేసుకోకండి. మీరు ఆన్లైన్లో మీ ఫోన్లోనే అయిపోతుంది. అన్నీ ఫోన్లో అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు చేసుకోవాల్సింది కోరుతున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.